స్వామి శరణయ్యప్ప. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా చూస్తే కనుక మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు మనం విభూతి గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రతి హిందువు కూడా విభూతిని ధరించాలి. భూతి అంటే ఐశ్వర్యం అని అర్థం. అందుకే పరమైశ్వర్యమతలం ప్రాప్స్యతే భూతలేపమానని. పరమైశ్వర్యం ఏదైనా ఉంటే అది విభూతి అన్నమాట. అందుకే పరమేశ్వరుడు కూడా విభూతినే రాసుకుంటాడు. ఈ విభూతి ఎవరి నొసట ఉంటుందో వారికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని చెప్పేసి శాస్త్రాలు చెప్పబడుతున్నాయి. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఎప్పుడైనా గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఏదో పూజ సందర్భంలోనో పెట్టుకుంటారు. మిగిలిన టైంలో పెట్టుకోవడానికి ఆక్షేపణగా ఫీల్ అవుతారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది కూడదు. మీకు ఐశ్వర్యం కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా విభూది కుంకుమ ధరించి వెళ్ళండి. ఖచ్చితంగా మీకు మార్పు అనేది కనపడుతుంది. లక్ష్మీప్రదం అన్నమాట. ఏవైనా తక్కువ వచ్చినా, ఎక్కడైనా బయట గాలులు ఉన్నా, నరఘోషలు ఉన్నా వీటిలన్నింటికి విభూది చాలా బాగా పనిచేస్తుంది. నమ్మండి ఇది. ఇక విషయానికి వస్తే విభూతి ఎలా ధరించాలి, ఏం చేయాలి, విభూతి కోసం ఎక్కడ ఏం బ్రాండ్ కొనాలి అని అనుకుంటారు. పళని విభూతితో సహా చాలా విభూతులు అనేక రకాల పొడులు వేసి తయారు చేస్తారు. అయితే కొన్ని విభూతులు అయితే కెమికల్స్ కూడా కలుపుతారు. మనం తెల్లగా ఉండడం కోసం తాపత్రయపడి ఇలా పెయింట్లా పాముకుంటూ ఉంటాం. కానీ నిజానికి విభూతి అనేది ఆవు కచ్చికలు, ఆవు పేడ వేసిన తర్వాత పిడకలు చేస్తాం కదా, ఆ పిడకల్ని ఇలా కచ్చికలుగా మార్చాలి. మరి చూస్తున్నారు కదా, ఇది విభూతి. ఇది ప్యూర్ అన్నమాట. మీరు ఈ విభూతిని ఏం చేయాలంటే పిడకలు మధ్య కర్పూరం పెట్టి దాన్ని అలా ఉంచేస్తే సాయంత్రానికి చక్కగా ఇలా తెల్లగా తయారవుతుంది. దీంట్లో మనం రావి పుల్లలు, మోదుగు పుల్లలు, మేడి పుల్లలు ఇలాంటివి కూడా వేసుకోవచ్చు కావాలంటే. అయితే ఇది పూర్తిగా పచ్చకర్పూరంతో నెయ్యి వేసి కాల్చాలి. నెయ్యి వేయకపోయినా కూడా కాలుతుంది, ఇబ్బంది లేదు. ఏదైనా సరే మంగళ ద్రవ్యాలు ఇందులో ఉండాలి. ఈ విభూతిని భగవంతుడికి వేసినా మనం పెట్టుకున్నా కూడా అది శ్రేయస్కరం. బయట దొరికే ఏ బ్రాండ్ అయినా కూడా నమ్మడానికి లేదు. తెల్లగా కనిపించేవి మీరు పెట్టుకోకండి. దానివల్ల చర్మానికి సంబంధించిన వివిధ వ్యాధులు కూడా రావడం మనం చూస్తుంటాం. ఈ విభూతి 100% ఏమీ చేయదు, చాలా మంచి జరుగుతుంది. శరీరానికి అయితే ఏ ఇబ్బంది ఉండదు. ఇక విభూతి ధరించేటప్పుడు త్రయమ్మక మంత్రాన్ని చెప్పుకోవాలి, లేదా కనీసం శివపంచాక్షరి శివాయ నమః అని చెప్పుకొని ధరించాలి. ఈ 3 వేళ్లతోటి ఇలా కుడి చేతి మీదుగా ఇలా వస్తే, అలా ఊర్ధ్వపుండ్రం కూడా ఇలా పెట్టుకుంటారు కొంతమంది. ఇలా